కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలను చూద్దాం. నిన్న సంయుక్త మీనన్, పాయల్ రాజ్పుత్ వీళ్ళిద్దరూ కరీంనగర్ టౌన్లో సందడి చేశారు. ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో ఓ షాపింగ్ మాల్ను ప్రారంభోత్సవానికి వారిద్దరు హాజరయ్యారు. ఇక జలం అమూల్యం అంటూ వాటర్ని ఒడిసి పట్టుకోవాలి, అప్పుడే భవిష్యత్తులో వాటర్ సమస్య ఉండకుండా ఉంటుందంటూ తీసుకున్నటువంటి కథనం. ఇక సాధారణ వర్షాలతో చెరువులు నిండడం లేదు. ఎస్ఆర్ఎస్పి, మిడ్మానేరు, ఎల్ఎన్డి అండ్ ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టులకు వాటర్ వస్తేనే దాంతో మాత్రమే చెరువులు నిండుతున్నాయి. కాబట్టి ఈ వాటర్ను ఒడిసిపట్టుకుని భవిష్యత్ తరాలకి దీన్ని వాడుకోవాలంటూ తీసుకున్నటువంటి కథనం. ఇక గౌరవెల్లి కాలువ నిర్మాణ పనులకు సహకరించాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక రైతులను కోరిండు. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నీటిని పొలాలకు సరఫరా చేయడానికి అధికారులు కాలువ తవ్వకాల కోసం సర్వే చేస్తున్నారని, రైతులు ప్రజలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చిగురుమావిడి మండలం ఇందుర్తి ముదిమాణిక్యం గ్రామ రైతు వేదికల్లో వ్యవసాయేతర పంటలు అనుబంధ పథకాలపై రైతులు మహిళలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై గౌరవెల్లి కాలువ నిర్మాణ పనులకి సహకరించాలంటూ కోరినటువంటి వార్త ఇది. ఇక రామడుగు వంతెనపై ఎంత డేంజరస్గా ప్రయాణం సాగుతుందో ఇది ఏమాత్రం ఆదమరిచినా ఇక రాత్రి వేళలో అయితే బస్సు ఖచ్చితంగా బోల్తా పడేటటువంటి ప్రమాదం ఉంది, ఏ వాహనమైనా. సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలంటూ ఈనాడు తీసుకొచ్చినటువంటి వార్త.